శ్రీ సత్యసాయి జిల్లా గుండుమలలోని కేజీబీవీ బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. పాఠశాలలో కుళ్లిపోయిన కూరగాయలు, చెడిపోయిన పళ్లను చూసిన ఎమ్మెల్యే హాస్టల్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 200 మంది విద్యార్థినులకు 2 బాత్రూంలు మాత్రమే ఉండటం ఏంటని ప్రశ్నించారు. విద్యార్థినుల ఆహారంపై ఎటువంటి నిర్లక్ష్యం సహించబోమని ఎమ్మెల్యే హెచ్చరిస్తూ పనితీరును వెంటనే మెరుగుపరచాలని సిబ్బందికి సూచించారు. లోపాలు కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే మరోసారి పాఠశాలను సందర్శించి పరిస్థితులు స్వయంగా పరిశీలిస్తామని చెప్పారు. పశువులు కూడా తినవు కదమ్మా, ఏంటి అమ్మా ఇవి? పశువులు కూడా తినవే వీటిని. చిన్న 250 మంది చిన్న పిల్లలకి పెడతాను, ఆడపిల్లలకి. పశువులు కూడా తినవు కదమ్మా, ఏందమ్మా ఇవి? ఏంది తల్లి ఇవి? తీసేసేది కాదమ్మా, కులిపోయినట్టు వస్తాయా? అసలు ఇవన్నీ ఫస్ట్ బయట పడేసింది, ఇవన్నీ బయట పడేసాడు. ఫస్ట్ ఇవి బయట పడేసాడు, అన్ని కుళ్ళిపోయింది. మళ్ళీ ఏమనాలా నేను, నాకు అర్థం కావాలి. ఇవి అరటి పండ్లు ఈ రోజు ఇలా బయటకు తీసుకొచ్చి. పశువులు కూడా తినవు కదమ్మా, ఏంటి అమ్మా ఇవి? వర్కర్స్ కాపుతల్లి పొద్దున సాయంత్రం క్లీన్ చేయొచ్చు కదా, ఉన్న వాటినన్నా క్లీన్ చేసైనా పెట్టుకోవచ్చు కదా. అసలు నాకు ఇక్కడి నుంచి అక్కడికే పోవాలనిపించలేదు. వాళ్ళు అన్నం ఎక్కడ తింటారు ఇప్పుడు? మళ్ళీ ఇంతకు ముందు ఒకసారి వచ్చి చెప్పిపోయినా, ఇంతకు ముందు ఒకసారి ఎంక్వైరీ జరిగింది దీని మీద, అయినా మీకు భయం లేకపోతే ఎట్లా? సాంబార్లో కలిపేస్తారంట. సాంబారు ఈ కోసుగడ్డ రెగ్యులర్, వీళ్ళకి రెగ్యులర్ గా మధ్యాహ్నం పప్పు. మెనూని అస్సలు ఫాలో కావడంలే. నా ఫోన్ తీసుకు కలెక్టర్ గారికి చేద్దాం, వీళ్ళు మామూలుగా మారట్లే.